तो कैसे हैं आप लोग క్యారీ మినాటి తెలిసే ఉంటుంది చాలామందికి. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇండియన్ టాప్ యూట్యూబర్, హిందీలో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 4.5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసిండు, మనశంకర వరప్రసాద్ కలెక్షన్స్ గురించి చెప్తా అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. సో ఆ వీడియోలో బాలీవుడ్ సల్మాన్ ఖాన్కి సంబంధించిన ఒక కాంట్రవర్సీ పాయింట్ని అయితే కామెడీ చేసి పడేసిండు. రోస్ట్ అండ్ రెగ్యులర్గా రోస్ట్ చేస్తూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో సో దాన్ని రోస్ట్ చేసిండు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యేటట్టుంది. సో చూడాలి ఎంతవరకు వెళ్తుందో. సరే, మనశంకర వరప్రసాద్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మీరు ఎవరికన్నా క్యారీ మినాటి గురించి తెలిస్తే కమెంట్ చేయండి. సరే, తెలియని వాళ్ళు తెలియదని కూడా కమెంట్ చేయండి. సో ఓవరాల్గా 13 రోజుల కలెక్షన్స్ ఎంత, 350 crores వరల్డ్ వైడ్ కలెక్షన్స్ నిజమా కాదా అని మాట్లాడుకుందాం. సో చాలామంది ఫేక్ అంటారు. సో ఉన్న ట్రేడ్ ప్రకారం ఉన్న కలెక్షన్స్ని మాత్రమే ఈ వీడియో చెప్పదలుచుకున్నా. సో 350 crores అనేది ఫేకా కాదా అని మీరే జడ్జ్ చేసేయండి. సో డే 1 నుంచి వెళ్ళి మనం అన్నీ మాట్లాడుకుందాం. డే 1 వచ్చేసి 32.25 crore వచ్చింది. దానికన్నా ముందు ప్రీమియర్స్కి వచ్చేసి 9.35 crore వచ్చింది. డే 2 కావాలంటే ఇది రికార్డ్ చేసుకొని మీరు క్యాలిక్యులేటర్ వాడి యాడ్ చేసి కలెక్షన్స్ని యాడ్ చేసి మీరు చేసుకోవచ్చు, క్లారిటీ చెప్తా. అండ్ ఇందులో జిఎస్టీ తీసేయగా ఇండియా నెట్ ఎంత, గ్రాస్ ఎంత, ఓవర్సీస్ ఎంత, ఈ 3 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ డే 1 ఇండియా నెట్ వచ్చేసి 32.25 crores, ప్రీమియర్స్ వచ్చేసి 9.35 crores. ప్రీమియర్స్ అంటే డే 1 కన్నా ముందే ప్రీమియర్స్. డే 2 వచ్చేసి 18.75 crore, డే 3 వచ్చేసి 19.5, డే 4 వచ్చేసి 22, డే 5 వచ్చేసి 19.5, డే 6 18.9, డే 7 17.65, డే 8 వచ్చేసి 8 crore, డే 9 వచ్చేసి 5.75 crore, డే 10 వచ్చేసి 4.2 crore, డే 10 వచ్చేసి 4.2 crore, డే 11 వచ్చేసి 3.15 crore, డే 12 వచ్చేసి 2.6 crore. సో ఓవరాల్గా 12 రోజులకు గాను 179 crore ఇండియా నెట్. అది ఇండియా నెట్ 179 crore డే 12 వరకు. 13th అనేది పక్కన పెట్టిద్దాం. ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ 45 crores, 178 కోట్లకి. గ్రాస్ ఎంత అంటే 212 crores. సో 212 crores-లో 18% తీసేస్తే వచ్చేది 179 crores. 18% ఎందుకు తీసేయాలంటే అది జిఎస్టీ. యాజ్ పర్ ట్రేడ్ ప్రకారం అయితే 212 crores. 212 crores వరల్డ్ వైడ్ గ్రాస్ ప్లస్ 45 crore ఓవర్సీస్ నుంచి వెళ్ళి. సో మొత్తం కలిపితే 257 crores. సో ఓవరాల్గా కలెక్షన్స్ రౌండ్ ఫిగర్ చేసినట్లయితే ఈ రోజు కూడా కలుపుకుంటే 10th డే కూడా కలుపుకుంటే 260 crores రౌండ్ ఫిగర్ వస్తుంది. సో ఓవరాల్గా ఇది కలెక్షన్స్ ఫ్రెండ్స్. మరి 350 crores ఎక్కడి నుంచి వచ్చిందంటే అది సినిమా మూవీ టీం వాళ్ళు కానీ చాలామంది ట్విట్టర్లో వేసుకున్నారు. సో మనకు ఇప్పుడు దాన్ని నమ్మి 350 crores అని కూడా మనం చెప్పచ్చు. బట్ ఇక నుంచి అఫీషియల్గా వచ్చే పోస్టర్ల గురించి నేను చెప్పదలుచుకోలేదు. సో ఉన్నదేదో ట్రేడ్ ప్రకారం అండ్ న్యూస్ ప్రకారం మాట్లాడుకుంటే సో మీకు జెన్యున్గా అనిపిస్తుంది, నాకు చెప్పినోడికి నాకు కూడా జెన్యున్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి. సో అయినా కూడా ఈ కలెక్షన్స్ పరంగా కూడా మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి ఈ కలెక్షన్స్ చూసుకున్నా కూడా. అండ్ స్టిల్ థియేట్రికల్ రైట్స్ ఎంతైతే పెట్టారో సో అన్నీ రిటర్న్ వచ్చేసినట్లే, బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ కలెక్షన్స్ పరంగా కూడా. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా ఇండియన్ నెట్ గ్రాస్ షేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సపరేట్ వీడియో చేయమంటే ఇట్లా. లేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే గ్రాస్ వచ్చేసి జిఎస్టీ ఓన్లీ ఓవర్సీస్ పక్కన పెట్టయితే, ఓవర్సీస్ అనేది డైరెక్ట్ ఎన్ని $1 million వస్తాయో ఆ $1 million ఇండియాలో 90 రూపీస్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 91 92 ఉందో. సో 90 రూపీస్తో ఇంటి చేస్తే వచ్చేదే మన ఓవర్సీస్ కలెక్షన్స్. ఇండియా నెట్ అంటేనేమో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ వస్తుంది. జిఎస్టీ వచ్చేసి 18% జిఎస్టీ. సో వరల్డ్ వైడ్ గ్రాస్ అంటేనేమో ఓవరాల్గా వచ్చింది, దానికి 18% తీసేస్తే ఇండియా నెట్. ఆ నెట్ నుంచి షేర్ వస్తుంది. షేర్ అనేది డిపెండ్స్ అపాన్ ఆ డిస్ట్రిబ్యూటర్ని బట్టి ఉంటుంది. అంటే నైజాంకి ఒక రకంగా, ఆంధ్రాకు ఒక రకంగా, సీడెడ్కి ఒక రకంగా,
అంటే ఎవరు తీసుకున్నారో, ఏ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడో ఆ ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్కి మధ్యన ఉన్న పర్సంటేజ్ ప్రకారం ఉంటుంది. సో మోస్ట్లీ 60% ఉంటుంది, 60 to 65% అది ప్రొడ్యూసర్కి అందుతుంది. ఒక్కోసారి టోటల్ రైట్స్ మొత్తం డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు. సో అది చెప్పడానికి ఉండదు. షేర్స్ అనేది ఆల్వేస్ ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్కి మధ్యన రిలేషన్. అది నెట్, గ్రాసు, ఓవర్సీస్ ఈ మూడు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి షేర్ చేయండి.